కదా, టెంపరీ స్టోరేజ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం కదా. నెక్స్ట్ టెంప్ టేబుల్ లాంటిదే టేబుల్ వేరియబుల్ కూడా. ఇది టేబుల్ వేరియబుల్, ఇది కూడా స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం టెంపరీగా డేటాని. ఓకేనా. టేబుల్ వేరియబుల్స్ ఆర్ ఆల్సో యూజ్ టు స్టోర్ డేటా టెంపరీ పర్పస్. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకోవాలనుకో వి విల్ గో ఫర్ టెంప్ టేబుల్. లెస్ అమౌంట్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకోవాలంటే టేబుల్ వేరియబుల్ ప్రిఫర్ చేస్తాం. ఓకేనా. అది డిఫరెన్స్ ఆల్రెడీ నోట్స్లో ఉంటుంది, మీకు ఇబ్బంది లేదా, చదివినా మీకు అర్థమైపోతుంది. టెంప్ టేబుల్కి టేబుల్ వేరియబుల్కి డిఫరెన్స్. టెంప్ టేబుల్ ఎక్కడ స్టోర్ అవుతుంది? టెంప్ డీబీలో కదా. టేబుల్ వేరియబుల్ ర్యామ్లో స్టోర్ అవుతుంది అంతే, ఎక్కడ స్టోర్ కాదు. టేబుల్ వేరియబుల్ ఎక్కడ క్రియేట్ కాదు, అది కూడా ర్యామ్లో స్టోర్ అవుతుంది. అది టెంప్ డీబీలో. టెంప్ డేటాబేస్ ఏది టెంప్ టేబుల్స్ ఇక్కడ టెంప్ డీబీలో రోజు చూపించినా కదా. సిస్టమ్ డేటాబేస్లో ఇక్కడ టెంప్ డీబీలో ఇక్కడ స్టోర్ అవుతాయని చెప్పినా కదా. మళ్ళీ సెషన్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాయి. టేబుల్ వేరియబుల్ ఎక్కడ స్టోర్ కాదు డేటాబేస్లో, మెమరీలోనే స్టోర్ అవుతుంది, ర్యామ్లో. టేబుల్ వేరియబుల్ స్టోర్డ్ ఇన్ ర్యామ్. ఇప్పుడు ఇది ర్యామ్ ఇప్పుడు క్రియేట్ కాదు కదా, దీంట్లో మనం కన్స్ట్రైన్స్ కీస్ ఏమి యాడ్ చేయలేము. డీడీఎల్ కమాండ్స్ ఏం వర్క్ అవ్వవు. డీడీఎల్ అంటే క్రియేట్, ఆల్టర్, ట్రంకేట్, డ్రాప్ చేయలేము. ఎందుకంటే అవి క్రియేటే కాదు, ఇంకా మనం దాన్ని ట్రంకేట్ కూడా చేయలేము, మనం డ్రాప్ చేయలేము. డిలీట్ చేసుకోవచ్చు, డిఎంఎల్ వర్క్ అవుతాయి. క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్. న్యూ కాలం యాడ్ చేయలేము. టెంప్ టేబుల్కి యాడ్ చేయొచ్చు కదా, న్యూ కాలంని నార్మల్ టేబులే కదా, ఇక్కడ యాడ్ చేయలేము. డీడీఎల్ కమాండ్స్ cannot work in table variable. Okay, na table variable. DDL commands cannot work in table variable. Table ఈ మూడు పాయింట్లు చెప్తాం. If you want to store less amount of data, we will prefer table variables. To store less amount of data, then we will prefer table variable. ఓకేనా. ఫస్ట్ ఎలా డిక్లేర్ చేస్తామంటే టేబుల్ వేరియబుల్ని డిక్లేర్ అని రాయాలి. ఓకేనా. వేరియబుల్ కాబట్టి డిక్లేర్ మామూలు వేరియబుల్ ఎలా ఉంటుంది, డిక్లేర్ @table అందాం. ఇక్కడ పక్కన డేటా టైప్ ప్లేస్లో టేబుల్ పెట్టేసాం అనుకో, ఇది టేబుల్ వేరియబుల్ అయిపోతుంది. అర్థమైందా. టేబుల్ మామూలుగా డేటా టైప్ ఇస్తాం కదా, వేరియబుల్ డిక్లేర్ ఎట్లా చేస్తాము, డిక్లేర్ అని చెప్పి ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చి డేటా టైప్ మెన్షన్ చేస్తాం కదా. ఇది టేబుల్ వేరియబుల్ కాబట్టి జస్ట్ ఇక్కడ టేబుల్ అని పెట్టేసి ఇది వేరియబుల్ నార్మల్గా డిక్లేర్ చేస్తాం. ఇక్కడ ఏ పేరైనా ఇచ్చుకోవచ్చు మనం, @x అని, @y అని, కానీ ఇది టేబుల్ అని మెన్షన్ చేయాలి. అందుకే అప్పుడే ఇది టేబుల్ వేరియబుల్. ఇంకా బ్రాకెట్ ఓపెన్ చేసి కాలమ్స్ మెన్షన్ చేస్తాం. ఇక్కడ 3 కాలమ్స్ క్రియేట్ చేయాలనుకో ఏం పెడతాను, ఐడి ఇంటీజర్ 100, ఏజ్ ఇంటీజర్, ఈ 3 కాలమ్స్ టేబుల్ వేరియబుల్. ఓకేనా. చూడు వర్క్ అయింది. ఇప్పుడు ఇన్సర్ట్ చేయాలి కదా, ఇందులోకి ఇన్సర్ట్ చేద్దాం. నార్మల్గానే ఇన్సర్ట్ ఇంటూ @table ఆఫ్ ఐడి కమా నేమ్ కమా ఏజ్ వాల్యూస్ ఆఫ్ 1 కమా ఏ కమా 20 కదా. ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతుంది, ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు చూడాలనుకో ఎలా చేస్తాము, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ @table. ఇది ఒక్కటే రన్ చేసే వర్క్ కాదు. ఫస్ట్ డిక్లేర్ ద స్కేలార్ వేరియబుల్ టేబుల్ వేరియబుల్ @table అంటుంది. ఎందుకంటే ఇది ఎక్కడ క్రియేట్ కాదు కదా, సో మీరు మళ్ళీ మొత్తాన్ని రన్ చేయాలి టేబుల్ వేరియబుల్. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, క్రియేట్ అవుతుంది, ఇన్సర్ట్ అవుతుంది, చూపిస్తుంది. ఇప్పుడు నేను దీన్ని ఏం బీ చేయాలనుకో, అప్డేట్ చేయాలనుకో, మళ్ళీ ఇన్సర్ట్ తర్వాత ఏం చేయాలా, అప్డేట్ @table set name is equal to = 1 కదా. ఏ కదా, అది డబుల్ ఏ చేద్దాం.
మళ్ళీ మొత్తం రన్ చేయాలా, మళ్ళీ ఇక్కడ క్రియేట్ అవుతుంది, మళ్ళీ ఒక రికార్డ్ ఆల్రెడీ ఇన్సర్ట్ అయిపోయింది, మళ్ళీ ఉండదు, మళ్ళీ కొత్తగానే ఇన్సర్ట్ అవుతుంది, మళ్ళీ రన్ చేస్తాను కదా, మళ్ళీ ఇక్కడ డిక్లేర్ అవుతుంది, ఇన్సర్ట్ అవుతుంది, అప్డేట్ అవుతుంది, చూపిస్తుంది. అర్థమైందా? ఇది టేబుల్ వేరియబుల్. ఇక్కడ ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని డిక్లేర్ చేసుకోవచ్చు. టెంపరీగా స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఓకేనా? ఇది టేబుల్ వేరియబుల్. ఇది ర్యామ్లో స్టోర్ అవుతుంది. ఓన్లీ డీడీఎల్ కమాండ్స్ ఇక్కడ వర్క్ అవ్వ. డ్రాప్ చేయలేము టేబుల్ వేరియబుల్ని. డ్రాప్ టేబుల్ టేబుల్ అని రాయలేము. ట్రంకేట్ టేబుల్, టెంప్ టేబుల్ ట్రంకేట్ టేబుల్ హ్యాష్ టేబుల్ అనొచ్చు, కానీ ఇది అనలేము, సేవ్ కాదు కాబట్టి ఇక్కడ డేటాబేస్లో క్రియేట్ కాదు. ఇది టేబుల్ వేరియబుల్. అర్థమైందా? వాట్ టెంప్ టేబుల్కి టేబుల్ వేరియబుల్ డిఫరెన్స్ అయినప్పుడు చెప్పచ్చు. టెంప్ టేబుల్ ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా then we will go for temp table. If you want to store less amount of data, then we will go for table variable. Temp tables are stored in tempdb. Table variables are stored in ram. Okay na? In temp tables, constraints, keys can create. We can create, but table variable we can't create. DDL commands will work in temp tables. DDL commands will not work in table variable. Katham ante adiki ayipotundi. అర్థమైందా? ఇది temp table versus table variable డిఫరెన్స్ అడుగుతాడు వాడు. ఓకేనా? ఇప్పుడు మనం వేరియబుల్స్కి వెళ్ళిపోదాం. మెయిన్గా మనకి ఇక్కడ వేరియబుల్స్లో వైల్ లూప్ ఉంటుంది. ఏముంటుంది? ఇవన్నీ టీఎస్క్యూఎల్ కిందకి వస్తాయి. టీఎస్క్యూఎల్ అంటే ట్రాన్సాక్షనల్ ఎస్క్యూఎల్ అంట. ఇందులో వైల్ లూప్ ఉంటుంది. ఫస్ట్ వైల్ లూప్ చదువుకుందాం. ఇది వైల్ లూప్స్. ఇందులో వైల్ లూప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వైల్ లూప్ అంటే లూప్స్ నెంబర్స్ జనరేట్ చేయాలి. 1 to 10 ప్రింట్ చేయాలనుకో 1 to 10 నెంబర్స్. అప్పుడు వైల్ లూప్ రాస్తాం. ఇక్కడ ఎస్క్యూఎల్లో ఏది రాస్తాము? వైల్ లూప్. ఎలా అనేది చెప్తాను చెప్పు. ఫస్ట్ లూప్ అంటే ఏంటంటే, లూప్కి ఏముండాలి? తిరగాలంటే స్టార్టింగ్ ఉండాలి, ఎండింగ్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. లూప్ మనం తిప్పాలంటే ఖచ్చితంగా స్టార్ట్ ఉండాలి, ఎండింగ్ ఉండాలి. ఇప్పుడు స్టార్టింగ్ ఎంత ఇవ్వాలా? 1 to 10 ప్రింట్ అవ్వాలంటే 1 ఇవ్వాలి. ఎండింగ్ ఎంత ఇవ్వాలి? 10 ఇవ్వాలి. అంతే కదా. సో ఇంకా ఖచ్చితంగా లూప్ 2 వేరియబుల్స్ ఉంటాయి కదా, డిక్లేర్ చేసుకుంటాం. స్టార్ట్ అండి, దాని డేటా ఇంటీజర్ ఇచ్చేస్తాను. end ఇంటీజర్ ఇచ్చేస్తాను. ఇంకా సెట్ చేయాలి కదా వాల్యూస్. స్టార్ట్ 1 ఇచ్చేస్తాను. end is equal to 10 అని ఇచ్చేస్తాను. సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు వైల్ కండిషన్ రాయాలి. కంపేర్ చేస్తాం మనం. ఏమంటే వైల్ కండిషన్ కాన్స్టెంట్. వైల్ ఎంతవరకు తిరగాలంటే ఆ స్టార్ట్ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎండ్ వరకు. ఎండ్ వాల్యూ వరకు కాన్స్టెంట్ కండిషన్ ఇది. ఓకేనా? వైల్ కండిషన్ ఇది. ఆ స్టార్ట్ వాల్యూ ఎంతవరకు తిరగాలి? లూపు ఎండ్ వరకు తిరగాలి. వైల్ కండిషన్ ఇది. ఓకేనా? కండిషన్ సాటిస్ఫై అయింది అనుకో, బిగిన్ అయ్యి ఆ వాల్యూ ప్రింట్ చేస్తాం. ఏది? సెలెక్ట్ స్టార్ట్. ఓకేనా? లూప్కి ఇంక్రిమెంట్ ఉంటుంది. ఏముంటుంది? వైల్ లూప్ రాయాలంటే మనకు మెయిన్గా 3 రిక్వైర్మెంట్స్ కావాలి. ఒకటి, లూప్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలా, ఎక్కడ ఎండ్ కావాలి, ఆ వేరియబుల్ చెప్పాలి. కండిషన్ వైల్ కండిషన్ రాయాలి. స్టార్ట్ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎండ్ వరకు. అది అయిపోయిన తర్వాత లూప్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఫస్ట్ వాల్యూ ప్రింట్ చేసింది అనుకో, మళ్ళీ సెకండ్ వాల్యూ తిరగాలి కాబట్టి లూప్ ఇంక్రిమెంట్ పార్ట్ ఉంటుంది. అది ఇక్కడ రాయాలి. ఇంక్రిమెంట్ పార్ట్ ఏమని అంటే సెట్ ఆ స్టార్ట్ వాల్యూ ఏది? సెట్ స్టార్ట్ ఈక్వల్ టు స్టార్ట్ ప్లస్ 1. ఓకే, నెక్స్ట్ దానికి యాడ్ కావాలి. ఎన్ అంతే. ఓకేనా? దీన్ని ఏమంటాము? ఇంక్రిమెంట్ పార్ట్ అంటాం. ఇంక్రిమెంట్ పార్ట్ అంటాం. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫస్ట్ ఇక్కడ 1 ఉందా, 10 ఉంది కదా, 1 వచ్చి పడుతుందా? 1 లెస్ దాన్ 10 కదా, బిగిన్ అవుతుంది. 1 ప్రింట్ అయిపోతుంది. సెలెక్ట్ అయిపోతుంది. 1 వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడికి వస్తుంది 1 కదా. 1 + 1 ఎంత? 2. ఇప్పుడు సెట్ స్టార్ట్ ఈక్వల్ ఎంత అయిపోతుంది? 2 అయిపోతుంది. మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ వాల్యూ ఎంత? 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. మళ్ళీ సాటిస్ఫై అయింది కదా. మళ్ళీ అన్న ఏదే అది ఏందో స్వామి, అది పవన్ కళ్యాణ్ కదా, అది సుస్వాగతమేమో. సుస్వాగతం. నువ్వు లవ్ ఫెయిల్యూర్ పాటలే వింటాను. నువ్వు జాగ్రత్త నా స్వామి. ఇప్పుడు ఇక్కడ 1 + 1 ఏమవుతుంది? 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 10. బిగిన్ అయ్యి 2 ప్రింట్ అయిపోతుంది. మళ్ళీ 2 + 1 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 3 తావుంది. ఎంత? లూప్ ఎండింగ్ అయిపోయేంత వరకు మళ్ళీ నిలిచిపోతుంది.
ఇంతే వైల్ లూప్ అంటే. ఓకే. ఏమైనా డౌట్ ఉంది ఇందులో? Hmm. లూప్ తిప్పడానికి 2 వేరియబుల్స్ కంపల్సరీ కావాలి. అందుకని నేను డిక్లేర్ చేసి పడేసిన. స్టార్టింగ్ వాల్యూ చెప్పాలి కదా నాకు ఎంతవరకు తిరగాలి నెంబర్స్ గురించి. 1 10 ఇచ్చేసిన. కండిషను ఇంక్రిమెంట్. ఇప్పుడు రన్ చేసాను ఏమవుతుంది చూడు. ఫస్ట్ టైం ఇక్కడికి ఏం ప్రింట్ అయిపోయింది? 1 ప్రింట్ అయిందా? 1 + 1 ఎంత? 2 అయింది. మళ్ళీ సెకండ్ టైం లూప్ తిరిగినప్పుడు 2 ప్రింట్ అయిపోయింది. ఫస్ట్ టైం లూప్ తిరిగినప్పుడు నాకు రిజల్ట్లో వచ్చేసింది. మళ్ళీ 2 వచ్చేసింది. మళ్ళీ 3 వచ్చేసింది. నాకు కాలం నేమ్ రావాలి. ఇక్కడ నో కాలం నేమ్ అని వస్తుంది. ఇక్కడ అది యాజ్ నేమ్ తీసుకోవచ్చు. ఏమని? యాజ్ నెంబర్స్ అని. ఇప్పుడు రన్ చేస్తే నాకు మల్టిపుల్ రిజల్ట్స్ వస్తాయి. డబ్బాలు వస్తాయి. ఎందుకు ఇలా వస్తుంది అంటే ఫస్ట్ టైం లూప్ తిరిగినప్పుడు 1 ప్రింట్ అయిపోతుంది. మళ్ళీ ఇది ఇంకో రిజల్ట్ అవుతుంది కదా సెకండ్ టైం లూప్ తిరిగినప్పుడు. సింగిల్ ఇట్లా ఒకేసారి రావాలి కదా నాకు. ఇప్పుడు ఒకేసారి రావాలి అంటే మనం పైన టేబుల్ వేరియబుల్ ఉంది కదా, అది డిక్లేర్ చేసుకునేసి ఇక్కడ ఎక్కడైనా డిక్లేర్ చేసుకోవచ్చు. లోపలైనా డిక్లేర్ చేసుకోవచ్చు, పైన డిక్లేర్ చేసుకోవచ్చు. దాంట్లోకి ఇన్సర్ట్ చేస్తాను. ఇక్కడ ఇవి ఇక్కడ వచ్చే వాల్యూస్ అన్నీ ఇన్సర్ట్ ఇంటూ సెలెక్ట్ స్టేట్మెంట్ తెలుసు కదా. ఇప్పుడు నేనేం చేస్తాను సింపుల్గా చూడండి. ఇక్కడ నేనేం చేస్తానంటే లోపల ఇక్కడ టేబుల్ వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేసుకునేస్తాను స్టోరేజ్ పర్పస్ కోసం. అవన్నీ వాల్యూస్ ఎక్కడైనా చేసుకోవచ్చు, దీనిపైన చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. నేను లోపల చేస్తాను. డిక్లేర్ టేబుల్ ఆఫ్ ఒకే కాలం కదా, ఏ కాలం నేమ్ కావాలి నెంబర్స్ అని చెప్పి ఇంటిజర్ అని ఇచ్చేసాను. ఇక్కడ టేబుల్ డిక్లేర్ అవుతుంది కదా. ఇక్కడ వచ్చేది సెలెక్టే కదా. దీని ముందు ఏం పెడతాము? ఇన్సర్ట్ ఇంటూ సెలెక్ట్ చేయడం తెలుసు కదా. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ ఆఫ్ నెంబర్స్ సెలెక్ట్ ఈ స్టార్. ఫస్ట్ టైం ఏం రన్ అవుతుంది? 1 వస్తుందా? అంతే కదా. 1 వచ్చి ఏమవుతుంది? జస్ట్ ఇక్కడ నేను ఏం చేయాల, జస్ట్ ఏం చేశాను, ఒక టేబుల్ వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నా, అందులోకి ఇన్సర్ట్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ టైం 1 < 10 కదా బిగిన్ అవుతుందా? 1 వచ్చి టేబుల్ వేరియబుల్ నేమ్ x అని కూడా ఇవ్వచ్చు, పైన చెప్పిందా అట్లా. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇన్సర్ట్ ఇంటూ టేబుల్, ఇన్సర్ట్ ఇంటూ సెలెక్ట్ స్టేట్మెంట్ తెలుసు కదా. సెలెక్ట్ ఇక్కడ ఏమొస్తుంది? 1 వస్తుంది. 1 ఇందులోకి ఇన్సర్ట్ అయిపోతుంది. మళ్ళీ 1 + 1 2 అవుతుంది కదా. మళ్ళీ 2 < 10 కదా బిగిన్ అవుతుంది. మళ్ళీ 2 ఇక్కడ వస్తుంది కదా, 2 మళ్ళీ ఇన్సర్ట్ అయిపోతుంది. అట్లా లూప్ అంతా తిరిగేస్తుంది. ఫైనల్గా ఇక్కడ రిట్రీవ్ చేయాలి. చూడాలంటే లూప్ అయిపోయిన తర్వాత కదా చూడాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాము? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్, ఆ టేబుల్ వేరియబుల్. ఓకేనా. ఇప్పుడు దీన్ని మొత్తం రన్ చేస్తే మనకి వచ్చేస్తుంది. ఇక్కడ ఇన్సర్ట్ ఇంటికి పెట్టిన వాటి అంతా ఇక్కడ ఇందులో ఫస్ట్ 1 వచ్చినప్పుడు ఇన్సర్ట్ అయిపోతుంది, మళ్ళీ 2 వచ్చి ఇన్సర్ట్ అయిపోతుంది, 3 4 అన్ని ఇన్సర్ట్ అయిపోతుంది. ఓకే. ఎండింగ్ లూప్ అయిపోయిన తర్వాత ఒకేసారి అన్ని ఇన్సర్ట్ అయిపోతాయి కదా, మనం రిట్రీవ్ చేస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆ టేబుల్ నేమ్ ఏమి ఇచ్చినాము? టేబుల్ వేరియబుల్ టేబుల్ అన్నాం కాబట్టి అది ఇచ్చేసి 1 నెంబర్స్ ఉంటాయి. డౌట్ ఉందా ఇది? ఇక్కడ ఏమన్నా క్లియరే కదా? కానీ ఇది ఒక ఓన్లీ ఇంటీజర్స్కేనా అంటే నెంబర్స్కేనా ఇట్లా యూజ్ అయ్యేది వైల్? దేనికైనా యూస్ అవుతుంది. చెప్తాను ఇప్పుడు అదే చెప్తాను గోయింగ్ ఫార్వర్డ్. ఓకే. వైల్ ఎట్లా రాయాలి అర్థమైంది కదా ఇప్పుడు మనకి. లూప్కి స్టార్టింగ్ ఎండింగ్ ఉంటుంది, కండిషన్ ఇంక్రిమెంట్ పార్ట్ ఉంటుంది. ఇదేం జస్ట్ ఇది మన కంటెంట్. ఇది అది మనం ఒకటే దాంట్లో సెలెక్ట్ అనేది ఇది జస్ట్ నేను స్టోర్ చేసుకునేదానికి వాడినా. వేరియబుల్ డిక్లేర్ చేసుకొని ఒక టేబుల్ అందులోకి ఇన్సర్ట్ చేసుకుంటాను ఇక్కడ వచ్చే వాల్యూ. ఓకేనా. ఇది నెంబర్స్ హౌ టు ప్రింట్ నెంబర్స్. రేపు వాడు ఇక్కడ స్టార్ట్ వాల్యూ 100 ఇస్తాడు, ఇక్కడ ఎన్ని వాల్యూ 200 ఇస్తాడు. అప్పుడు ఏమవుతుంది? నాకు 100 నుంచి 200 వరకు ప్రింట్ అవుతాయి. అంతే కదా. 100 నుంచి 200 వరకు ప్రింట్ అవుతాయి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఆల్ఫాబెట్స్ ప్రింట్ చేద్దాం. ఏది? ఆల్ఫాబెట్స్. మీకు ఎస్క్యూఎల్లో క్యార్ ఫంక్షన్ చెప్పిన గుర్తుందా? నాకు ఏ ప్రింట్ కావాలంటే నేనేం చెప్పినాను? ఇప్పుడు క్యార్ ఆఫ్ 65 అని ఇచ్చినాం అనుకో, క్యాపిటల్ ఏ వస్తుంది కదా. క్యార్ ఫంక్షన్కి క్యార్ ఆఫ్ ఏ ప్రింట్ కావాలంటే నాకు ఎస్క్యూఎల్లో క్యార్ ఆఫ్ 65 అంటే ఏమొస్తుంది? ఏ వస్తుంది. నేను 65 ప్లేస్లో ఒకవేళ నేను ఇక్కడ 66 ఇస్తే 65 నుంచి స్టార్ట్ కాబట్టి అంతే కదా. 67 ఇస్తే ఇక్కడ మారుతుంది కదా అంతా. నేనేం చేస్తాను తెలిసిన తెలివిగా ఇది వెరిగేసి స్టార్ పెట్టేస్తాను. స్టార్ట్ లూప్ తిప్పేస్తాను. స్టార్టింగ్ 65 ఇచ్చేస్తా.
ఈ లూప్ తిప్పేస్తాను ఇంకా చూడండి ఎట్లా లూప్ స్టార్టింగ్ ఎండింగ్ ఉంటుంది కదా. డిక్లేర్ స్టార్ట్ ఇంటీజర్ ఇచ్చేసి ఎండ్ ఇంటీజర్ ఇచ్చేసి సెట్ స్టార్ట్ ఈక్వల్ టు 65 ఇచ్చేస్తాను. సెట్ ఎండ్ లూప్ నెంబర్స్ కదా ఇది ఇంటీజరే. ఇక్కడ 65 పడితే కేర్ ఆఫ్ 65 ఏమవుతుంది? ఏ అవుతుంది. ఇక్కడ 66 ఇస్తే బి అవుతుంది. అందుకు నేను స్టార్టింగ్ స్టార్ట్ పెట్టేసిన ఇంక నేను పొద్దులూకులు ఇక్కడ నేను 65 అని రాసి రన్ చేసి ఏ ప్రింట్ అవుతుంది. మళ్ళీ నేను ఇక్కడ క్యార్లో ఇక్కడ 66 ఇస్తే బి ప్రింట్ అవుతుంది. నేను ఇట్లా హార్డ్ కోడ్ పొద్దులకు రాసుకోకుండా సింపుల్ డైనమిక్గా స్టార్ట్ ఇచ్చేసిన. స్టార్ట్ వాల్యూ ఎంత ఇచ్చిన? 65 ఇచ్చిన. ఎండ్ వాల్యూ 90 ఇచ్చినాను. 27 కదా, 91 ఇచ్చినాను. ఇంకా వైల్ తిప్పేసాను లూపు. వైల్ ఎంతవరకు తిరగాలి లూపు? ఆ స్టార్ట్ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎండ్ అయ్యే వరకు బిగిన్ అయిపో. ఇదే కదా మన కంటెంట్, ఇదే కదా. ఇంక్రిమెంట్ ఉంటుంది కదా లూప్కి. సెట్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు స్టార్ట్ ప్లస్ 1 ఎండ్. ఇప్పుడు ఫస్ట్ చెప్పండి. 65 వచ్చి పడుతుందా? 65 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 91 బిగిన్ అవుతుంది. 65 పడుతుంది. ఏమొస్తుంది? మొత్తం నిద్ర వస్తుంది. ఏ వస్తుంది మళ్ళీ 65 ప్లస్ 1 66 లెస్ దాన్ 91 కదా. మళ్ళీ 66 పడుతుంది. మళ్ళీ బీ ప్రింట్ అయిపోతుంది. అంతే కదా. జస్ట్ మారింది ఏంది ఈ ఫంక్షన్ అంతే. ఐదు నేను జస్ట్ కేర్ ఆఫ్ అని పెట్టేసాను. ఫస్ట్ నేను ఎట్లా చెక్ చేసి కేర్ ఆఫ్ 65 అంటే ఏ వస్తుంది. నేను స్టార్ట్ పెట్టి లూప్ తిప్పేసాను. దాని మీకు అదే రన్ అయిపోతుంది. 27 ఎంతవరకు? జెడ్ వరకు. ఎక్స్ట్రా ఒకటి వస్తాను. 90 పెట్టాలి. ఎండింగ్ ఎంత పెట్టాలి? 90 పెడితే మనకు కరెక్ట్గా వస్తుంది. కానీ డబ్బాలు వస్తుంది కదా. మళ్ళీ ఏం చేయాలి? టేబుల్ వేరియబుల్ డిక్లేర్ చేసుకొని ఇన్సర్ట్ చేస్తాం. దాంట్లో ఫైనల్గా కాల్ చేస్తాం. అర్థమైపోయింది కదా, క్లియరే కదా. ఇప్పుడు ఏం చేస్తాము? డిక్లేర్ టేబుల్ ఆఫ్ ఏదో సమ్ కాలం ఏదన్నా ఆల్ఫాబెట్స్ అన్నా. ఆల్ఫాబెట్స్ ఇక్కడ 100 ఇచ్చేద్దాం. క్లోజ్ చేసిన డిక్లేర్ చేసినా కదా. ఇన్సర్ట్ చేయాలి కదా అందులోకి. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ ఆఫ్ ఆ కాలం నేమ్ ఏంది? ఆల్ఫాబెట్స్. క్లోజ్ చేసేసిన ఇన్సర్ట్ అయిపోతుంది. ఫైనల్గా లూప్ అంతా అయిపోయిన తర్వాత కాల్ చేసేస్తాం. స్టార్ ఫ్రమ్ టేబుల్. అంతే కదా. అర్థమైందా నవీన్, రాకేష్? జస్ట్ ఇంక నేను ఇదంతా రన్ చేయాలి కదా. నాకు ఆల్ఫాబెట్స్ అని వచ్చేసి ఏబిసిడి ప్రింట్ అయిపోయింది. ఇవి క్యాపిటల్ లెటర్స్. స్మాల్ లెటర్స్కి అయితే 95 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. అవును కదా. హౌ టు ప్రింట్ ఆల్ఫాబెట్స్ ఏంటివి? ఇవి క్యాపిటల్ లెటర్స్. స్మాల్ లెటర్స్ అయితే 95 సేమ్ ప్రాసెస్ కానీ స్మాల్ లెటర్స్ ఏంటివి? ఆల్ఫాబెట్స్. సేమ్ ప్రాసెస్. స్మాల్ రావాలంటే ఇక్కడ ఏం చేయాలి చెప్పు? మీకు మామూలుగా చూసి సెలెక్ట్ 97 కేర్ ఆఫ్ 97 అన్నామనుకో మనకి ఏమవుతుంది? స్మాల్ ఏ. ఇంక 97. నెక్స్ట్ 90. ఒకవేళ 98 పడితే ఇక్కడ బి అయిపోతుంది. నేను ఇక్కడ ఏం చేస్తాను? స్టార్ట్ పెట్టి ఇక్కడ ఆల్రెడీ అదే పెట్టిన. ఇక్కడ జస్ట్ ఇంకేం మారుస్తాను? ఇక్కడ జస్ట్ 97 110 97 26 కదా. 92 112 వస్తుంది. లేదంటే 111 అనుకుంటా. 112 రన్ చేస్తే నాకు ఏబిసిడి ప్రింట్ అయిపోయినాయి. 16 వచ్చినాయి. 123 ఏబిసిడి నుంచి ఎంతవరకు వచ్చింది? ఎక్స్ట్రా ఒకటి వచ్చింది. సో ఇక్కడ 122 వచ్చేసి 97 కూడా ఇంక్లూడ్ కాబట్టి తగ్గించండి. అర్థమైందా రాకేష్? నీకు నవీన్? ప్రింట్ అయిపోయింది. ఇదేంది మనకి? ఇది స్మాల్ లెటర్స్ ఆల్ఫాబెట్స్. దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఒకవేళ ఇప్పుడు పైన ఇది ఉంది కదా,
ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది ఫస్ట్ 65 పడుతుంది, ఏ ప్రింట్ అవుతుంది, క్యాపిటల్ ఏ ప్రింట్ అవుతుంది కదా. ఉంటుంది. దీనికి లోయర్ హాఫ్ అని పెట్టేసి ఏమవుతుంది, అది స్మాల్ అయిపోతుంది కదా. అర్థమైందా? అలా కూడా చేయొచ్చు కదా సింపుల్గా. మళ్ళీ మనం 97 నుంచి స్టార్ట్ చేయకన్నా ఓకేనా. పైన మనం యాజ్ ఇట్ ఈస్ అట్లే పెట్టేసి ఇంకో మెథడ్లో ఆర్ ఇట్లా కూడా చేయొచ్చు కదా. ఇది ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, క్యాపిటల్ ఏ వస్తుందా. దీనికి నేను లోయర్ ఫంక్షన్ తెలుసు కదా, లోయర్ హాఫ్ పెట్టినాం అనుకో ఏమవుతుంది, క్యాపిటల్ని స్మాల్ చేసేస్తుంది కదా. స్ట్రింగ్ ఫంక్షన్స్లో లోయర్ హాఫ్ ఇది పెట్టేసినాం అనుకో స్మాల్ లోడ్ అయిపోతుంది, అన్నీ స్మాల్ అయిపోతుంది. అర్థమైంది రాకేష్? ఇది వైల్ లూప్. రిమైనింగ్ రేపు చెప్పుకుందాం. మీరు రేపు వచ్చే ముందు బాగా నీట్గా నేర్చుకునేసి వచ్చేసి వీటి వరకు టేబుల్ వేరియబుల్, వైల్ లూప్ ఎట్లా నెంబర్స్ ప్రింట్ చేస్తాము, లూప్ ఎట్లా తిప్పుతాము, లూప్ ఏమేమి ఉంటాయి అన్నీ నీట్గా అనాలిసిస్ చేసి వచ్చేసి రేపు డెప్త్గా చెప్పుకుందాం. ఓకేనా? ఇది అర్థం కావాలి బాగా. లూప్ ఎట్లా రాయాలి, సింగిల్ క్లబ్ చేయడం ఇదివరకు అర్థమైంది కదా, కష్టంగా ఏం లేదు కదా, ప్రాక్టీస్ చేసే వచ్చేస్తుంది. బట్టి పెట్టాల్సిన కూడా అవసరం లేదు. లూప్ స్టార్టింగ్ ఎండింగ్ ఉంటుంది, డిక్లేర్ చేసుకున్నాం. వైల్ కండిషన్ రాయాలి కంపల్సరీ. ఇక్కడ ఇంక్రిమెంట్ పార్ట్ ఉంటుంది. ఇంక ఎన్ని విధాలు తీసుకోవచ్చు లూప్ కండిషన్స్, ఇంటీజర్స్ తీసుకున్నాం, ఆల్ఫాబెట్స్ తీసుకున్నాం, ఆల్ఫాబెట్స్ తీసుకున్నాం కదా, ఏమైనా చేయొచ్చు వైల్ లూప్లో. ఏమైనా డేట్స్ 2 డేట్స్ ఇస్తే ఆ డేట్స్ మధ్యలో డేట్స్ జనరేట్ చేయొచ్చు, క్యాలెండర్ ప్రింట్ చేయొచ్చు, సెకండ్ 2 టేబుల్స్ ప్రింట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మన నేమ్ కామా సెపరేటెడ్తో ఏ కామా బి కామా సి కిందికి ప్రింట్ చేయొచ్చు, పిరమిడ్ షేప్లో ప్రింట్ చేయొచ్చు, ఓకే ఏమైనా చేయొచ్చు వైల్ లూప్లో. అవన్నీ ఇంక అన్నీ మనం ప్రాక్టీస్ చేస్తాం. డేటా అంతా ఆర్డర్లో ఉంది కాబట్టి వచ్చింది. ఇంప్రాపర్ డేటా ఉంది, ఇంప్రాపర్ డేటా అంటే ఇప్పుడు 1 to ఆర్డర్లో ఉంది, 1 2 3 4 5 నెంబర్స్. సమ్ ఇప్పుడు మనకి జిగ్జాగ్ ఏమైనా 117 23 65 జిగ్జాగ్ డేటా ఉందనుకో అలా చేసుకోవచ్చు. లూప్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంది వాళ్ళ ఇన్పుట్గా ఇస్తామన్నట్టు. ఇక్కడ ఈరోజు జస్ట్ మనం వైల్ లూప్ ఏం చెప్పుకున్నాము, వాడు ఇన్పుట్గా 2 ఇన్పుట్స్ ఇస్తాడు వాడు. కానీ ఓకే నువ్వు అన్నట్టు ఎంత జిగ్జాగ్ ఇచ్చినా కూడా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే ఒకటి ఉంటుంది కాబట్టి మధ్యలో ఎట్లున్నదో క్లబ్ చేసి ఆర్డర్ వైజ్ వస్తుంది కొంచెం. ఇప్పుడు 1 16 25 100 ఉందనుకో అయినా కూడా అదే ప్రాసెస్ వస్తాయి కదా. 1 తర్వాత 16 వస్తుంది, 27 వస్తుంది, 100 వస్తుంది అంతే కదా. కానీ ఇక్కడ ఏంది మనం నెంబర్ జనరేట్ చేసినాం, ఇంకా టేబుల్ లేక పోలా కదా మనము. టేబుల్కి దీనికి సంబంధం లేదు కదా. ఇప్పుడు మామూలు మనం క్యాలెండర్ తీసుకున్నాం, క్యాలెండర్కి ఇప్పుడు ఎలా ఉంటుంది, మంత్ కోడ్ ఇయర్ కోడ్స్ అని ఉన్నాయి అనుకుంది. ఇప్పుడు మంత్ కోడ్ ఫస్ట్ మంత్కి 1 ఉంది, సెకండ్ మంత్కి 4 ఉంది, థర్డ్ మంత్కి 3 ఉంది. ఇలా ఇప్పుడు మంత్ కోడ్స్ ఇంప్రాపర్గా ఉన్నాయి, అంటే ఆర్డర్లో లేదు. మంత్ కోడ్స్ ఇవ్వాలనుకుంటే ఎలా ఇస్తుంది, అది పోన్ చేద్దాం. అవి ఇంకా పోన్ టేబుల్ లెవెల్లో మనం చేద్దాంలే. ఇప్పుడు జస్ట్ ఏం చేసినాను, మనము 1 to 10 పింక్ చేసినాము. వాడి ఇన్పుట్ దగ్గర 100 ఇస్తే 300 ఇస్తే 100 నుంచి 300 ప్రింట్ అవుతుంది. ఇవి ప్రాక్టీస్ చేయండి చాలా. ఏమైంది సరే సేవ్ చేసి వైల్ లూప్ టేబుల్ వేరియబుల్ వైల్ లూప్ అని పెట్టేసుకో చాలు.